హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. మన లక్ష్మీ తల్లికి చిన్న బేబీ పుట్టింది అండ్ ఈ 4 రోజులు మనకు జున్ను పాలు వస్తాయి. సో నిన్న ఫస్ట్ డే అంటే బేబీ పుట్టంగానే బేబీ తాగుతుంది కదా, అప్పుడు తీసేసి జస్ట్ దేవునికి పెట్టేసి చెట్లకు పోసేసామన్నమాట. అంటే 6 నెలలుగా దానికి అట్లనే ఉంటాయి కాబట్టి అవి మనం తాగొద్దంట. నిన్న ఈవినింగ్ అండ్ ఈరోజు మార్నింగ్ ఏవైతే పాలు తీసామో వాటిని తీసి పెట్టాను జున్ను చేద్దామనేసి. జున్ను చేసేసి ఎవరు చెప్పారబ్బా మా వాళ్ళు, జున్ను చేసేంట చిక్కుడు ఆకుల్లో అందరికి ఇవ్వాలంట. అది నాకు అర్థం కాలేదు. అంటే దాంట్లో ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉండి ఉంటుందా, ఏదైనా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువైతే అది నాకు తెలియదు. కానీ ఎనీవే, సో అది కొంచెం మనకు పాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద దాంట్లో వండుదాము. అండ్ చేసేసి ఈవినింగ్ అయిపోతుంది. నేను చేసే వరకు మా పిల్లలందరూ వెళ్ళిపోతారు కాబట్టి తీసి ఫ్రిడ్జ్లో పెడతారు. రేపు పొద్దున రాగానే అందరికి ఇస్తా, ఓకేనా? సో మన ఇంటి పాలు, మన ఆవు పాలు మనమే ఫస్ట్ జున్ను వండుతాం. నేను ఇంతవరకు వండలేదు, బట్ చాలా వీడియోస్ చూసాను నిన్నటి నుంచి. ఈజీ ప్రాసెస్, పెద్ద ఏం పని లేదు. బెల్లం కలపాలి, మిరియాలు కలపాలి, స్టవ్ మీద పెట్టాలా, ఇడ్లీ లాగా ఉడికియాలి, అంతే కదా. అంతే నాకు తెలిసిన ప్రాసెస్. అంతే, నేను అట్లనే చేస్తే ఎట్లా వస్తుందో చూపిస్తా, ఓకేనా? పెద్ద కడాయి పెట్టేసి దాంట్లో చేద్దాం. నీళ్ళు ఇక్కడి దీంట్లో ఫస్ట్ ఇడ్లీ కుక్కర్ లాగా అనమాట ఇది. ఒక గిన్నె తల్లి, ఒక గిన్నె పెట్టి చూస్తాము ఎంతకు వస్తుంది అనేది. అంటే మళ్ళీ ముయ్యాల ఇడ్లీ లాగానే ఇది. అది మన ఫ్లాట్ ఉంటే ఇంకా బాగుంది, ఇది కొంచెం పైకి వస్తాయేమో. ఇట్లా పోస్తాం అంతే. పోసేసి ఒకటి ఎన్ని పడితే చూస్తాం, ఖాళీ పెట్టి చూస్తాం. ఒకసారి 4 పడతాయి, 5 పెట్టినాం. కొంచెం కొంచెం పోయాలి, కానీ మాకు ఇంకా వేరే ఆప్షన్ అనిపించలేదు. మా పెద్ద టిఫిన్ క్యారేజ్ ఉందన్నమాట మన దగ్గర. ఆ డబ్బాలతోటి అది కూడా పడితే బాగుంటాయి. పెట్టు పెట్టు. వావ్, ఇట్లా పెడతాము. ఇట్లా పెట్టేసి పాలు వద్దాము ఇప్పుడు, ఓకేనా? ఈ నీళ్ళు వేడవుతుంటాయి ఈ లోపు. అండ్ పాలల్లో మనము బిందెల్ని డైరెక్ట్గా బెల్లం కలిపేసుకొని పైన మిరియాలు చల్లుకుంటాం, ఓకేనా? అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇందులో కొంచెం ఇంత హైట్ ఉంటే మిరియాల అది పైన వస్తే బాగుంటుంది, కానీ లోపలికి కూడా కొంచెం మిరియాలు పోవాలి కదా. ఏం చేద్దామంటే మిక్సీకి వేసేసి పాలల్లో కొంచెం మిరియాలు కలిపి మళ్ళీ పైన కొంచెం స్ప్రింకిల్ చేద్దాం, ఓకేనా? బెల్లం మాత్రం కలిపేద్దాం, ఓకే? మీరు ఇట్లా చూస్తుండండి, నేను పాలు పట్టుకొస్తా. ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లగా ఉన్నాయి. అమ్మా, ఇదిగో పాలు చూడండి. ఆవు పాలు ఎల్లోగా ఉన్నాయి, ఫస్ట్ పాలు కాబట్టి. దేశీ ఆవు పాలు అన్నమాట. ఇప్పుడు దీంట్లో బెల్లం కలుపుదాం మనం. పడుతుందా కిలో? నేనైతే కిలో వేస్తున్నా. ఆల్రెడీ అదే తీయగా ఉంటుంది. తీయగా ఉండదు, కొంచెం ఆవు పాలు చిక్కగా ఉంటే ఉప్పు ఉంటుంది నాకు తెలిసి. బెల్లం కరుగుతుంటుంది. నువ్వు మిక్సీలో మిరియాలు వేద్దాం, ఓకేనా? ఎనిమిది లీటర్ల పాలు ఉన్నాయి. ఇంకొంచెం వేస్తా బెల్లం, బాగుంటుంది. నాకు తెలియదు, తిట్టకండి, ఓకే? ఏదో అందాజకు చేస్తున్నా, కానీ టేస్ట్ ఉంటుంది, జర తీయగా అవుతుంది, అంతే కదా. వంటలు రాని శ్రీదేవి అని ఇప్పుడు అర్థం ఏంటది మీకు కదా. చెప్పినా కదా, కొంచెం లోపలేసి కలుపుదాం, కొంచెం పైన ఇద్దాం. అది నా లాజిక్. లోపల దాంట్లో కూడా మిరియాలు పోవాలని, ఓకేనా? ఇట్లా లోపలేసేస్తున్నా, తర్వాత పైన కూడా చల్లుదాం. గిన్నెలు వేడైనాయి అంతే. ఇప్పుడు
ఇది ఫస్ట్ దేవుడికి పెడదాం. దేవుడికి పెట్టినాక ఏమన్నా చేద్దాం. అయ్యో నేను మిరియాలు లోపలేస్తే అవే బయటికి వెళ్ళినాయి. ఇదన్నమాట. సో మనం లోపలేసినా అతి తెలివితో లోపలేసినా సరే మిరియాలు పైకే తెలినాయి. ఏదో చాలా తెలివైంది అని అనుకుంటా నేను. ఇలా కొంచెం తక్కువైంది. ఇంత హైట్లో అవుతుంది. దీనికి ఇంత పెద్దది పెట్టినామంటే సెట్ కాలేదు. మళ్ళీ నీళ్ళు మరిగి దాంట్లోకి వస్తాయని భయం అన్నమాట. ఓకేనా? ఇది మీరు ఎక్స్పర్ట్స్ అబ్బా, మీకు తెలుసు. ఫస్ట్ చేసినా లాస్ట్ చేసినా మిరియాల పైనదే వెళ్తాయని నాకు తెలియదు. చూడండి, చాలా తెలివైంది. ఓకే ఓకే రైట్, పెట్టేస్తున్నా మూత. ఓకే, నా పరువు కాపాడండి, మీరు మంచిగా రండి నాకు రాకపోయినా. చలో, టైం చూడాలనా ఎంతసేపు పడుతుంది? 5, 10, 15, 20, 25, 30 ఎంతసేపు పడుతుంది? నాకెందుకు అంత బాధ, అంత టెన్షను? ఇట్లా అని చూసుకుందాం. ఓకేనా? చలో, మా దోస్తులందరూ జున్ను అడుగుతున్నారు. అని ముచ్చట మీకు చెప్తే మీరు అడుగుతారు, ఎవరికి వంచాలి ఎవరికి వంచొద్దు, ఏం చేయాలి ఏం చేయొద్దు. నాకు తెలిసి ఓవరాల్గా నేను తినేది 1 టీ స్పూన్ అనుకుంటా. అండ్ చాలామంది మధ్య మధ్యలో జున్ను వండుతుంటారు, అది అస్సలు తెలియదు నాకు. జున్ను పాలు అంటే జున్ను అంటే జున్ను పాలతోనే అని తెలుసు. బట్ తర్వాత కూడా జున్ను వండుతారు, ఎట్లా వండుతారో నాకు తెలియదు, ఏం చేస్తారో నాకు తెలియదు ఆ ప్రాసెస్లో. బట్ ఎనీవే, ఒరిజినల్ జున్నే అనుకుంటా కదా టేస్ట్. ఈ ఆవు పాలది అయితే ఎట్లుంది చూడండి, ఒక రకమైన గోధుమ కలర్లో ఉంది టేస్ట్. మనము చిక్కుడుగాయ ఆకు తీసుకొచ్చేసి, చిక్కుడు తీగ ఉంది మన దగ్గర కాబట్టి చిక్కుడు తీగ ఆకు తీసేసి అందరికి కొంచెం, ఇప్పుడు మాత్రం కాంగానే తీసేసి కొంచెం పెట్టేసి దేవుడికి పెట్టేసి దండం పెట్టుకుంది. ఓకేనా? నువ్వు ఉడకమ్మా. నేను ఇక్కడ జున్ను చేస్తున్నా, ఆవు పాలు వెండుతున్నారు. యాక్చువల్గా మీరు ఏమేమి సలహాలు ఇచ్చిండ్రు అన్నీ పాటించినాము. అంబలు చేసి పోసిండ్రు, జొన్న అంబలి నిన్న. అండ్ ఉలువలు ఒకటి ఈరోజు నానబెట్టి పెడతాము, రేపు పొద్దున పెడతాము. అండ్ వేపాకు సాయంత్రం దోమలు ఏం చేయకుండా కుట్టకుండా, ఈగలు కుట్టకుండా వేపాకుతోన మొత్తం పొగ పెట్టేస్తున్నారు. నీట్గా అయిపోయినాకనే కట్టేస్తున్నారు. అయితే మనం జనరల్గా అక్కడ షెడ్లో కడతాము, బట్ ఈ 5 రోజులు ఇక్కడనే ఉంచుకుందామని. సో తర్వాత షెడ్లోకి షిఫ్ట్ చేద్దాం. అది రోజంతా బేబీ సతాయిస్తుంది మమ్మీ దగ్గర ఉండాలని. బట్ మమ్మీ దగ్గర వదిలేస్తే, లక్ష్మి దగ్గర వదిలేస్తే అది ఎక్కువ పాలు తాగేసి దానికి ఆయాసం అవుతుంది అనమాట. సో చిన్న బుట్టి తెప్పిమని చెప్పిన, బుట్టి కట్టేసి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయచ్చు. టైం ప్రకారంగా బుట్టి మూతికి ఉన్న బుట్టి తీసేస్తే కొంచెం కొంచెం పాలు తాగుతుంది. దాని బొజ్జ చిన్నది కదా, తొందరగా ఆకలి అవుతుంది అని చెప్పినాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంచొద్దు అట్లా అని చెప్పిన అనమాట. అది పాలు తీస్తున్నారు చూడండి, ఎంత బ్యూటిఫుల్. అంటే ఆ వ్యూ కానీ ఆ సీన్ కానీ మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి. వై చిక్కుడు ఆకులు? ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి నాకు. చిక్కుడు ఆకుల్లో ఎందుకు జున్ను తినాలి? దిస్ అ క్వశ్చన్ మార్క్. ప్లీజ్ ఆన్సర్ కావాలి నాకు.
బేబీ దగ్గరకు రానిస్తలేదు, నన్ను కొట్టేసింది. నేను వచ్చిందా, నీ బేబీ నా దగ్గరకు వచ్చింది. అబ్బా అబ్బా అబ్బా, బుస్సు అంట బుస్సు. అయిపోయిందా సూతమ్మా? నేనైతే తెరవలేదు, మీ ముందరనే తెరుస్తున్నా. ఒర్రే నీళ్ళు పడుతున్నాయి. అయ్యిందా? కిందికెళ్ళి నీళ్ళు జంపులు. ట్రై చేద్దామా? పర్ఫెక్ట్. రైట్. పిల్లలు ఎవరున్నారో నాకు తెలియదు. అవును, చిక్కుడాకులో ఏ మామూలు ఆకులు అయితే ఒక్కటొక్కటి తిననియరు, రెండేస్తా. ఓకే. అయ్యయ్యో, ఇన్నే తెచ్చిన్నా. చాలు. సూపర్. ఫస్ట్ దేవునికి పెట్టుకొని వస్తాం రండి. ఇప్పుడు పత్తి దేవునికి ఇల్లంతా చూపిస్తా. మన జున్ను బ్యూటిఫుల్. డన్. రాజు ఉన్నారు కదా, జున్ను పెడితే అందరిని విలువ, ఉన్నోళ్ళందరినీ. చిక్కుడాకులు అంటే తీసుకోండి, మరి చిక్కుడాకులో బాదాం ఆకులు తీసుకోండి. ఇట్లా అన్నపూర్ణాదేవిలాగా ఎప్పుడు పెడుతూనే 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 ఉండాల. మన ఆవుది పిలువ అందండి. జున్ను 2 పెడుతున్నా, నువ్వు తీను. ఓ పిల్లలు రండి, ఎవరెవరు కావాలన్నా మళ్ళీ పెట్టుకో. ఇళ్ళకెళ్ళి కిందికి వెళ్ళిపోతుంది. లక్ష్మిని వీళ్ళు నిఖిల్ నీకు నీకు దా చిక్కుడాకులు తెచ్చుకోపండి. ఎవరన్నా ఒకరిద్దరు పోండి. అబ్బా అందరు పోతారు, నిలబడండి, వాళ్ళు చిక్కుడాకులు తెస్తారంట. అందరు ఎవరు ఆకులు వాళ్ళు తెచ్చుకోండి. 2 తెచ్చుకున్నావా? మంచిగా పట్టుకో, చేతిలో పట్టుకో, అట్లా పట్టుకో. రండి రండి రండి. చెప్పు బిడి. ఆ చేతి కూడా పట్టుకో, 2 చేతులు పట్టుకో. గుడ్.
నోరు తెరవకుండా నమ్మలాలా కాదు. ఈరోజు అందరికి ఎట్లా తినాలో నేర్పిస్తా. అయిపోయింది ఒక డబ్బా. ఓకేనా, ఒకటి కాదు 1.5 అయిపోయింది. 5 కూడా దేవునికి పెట్టినాం, వీళ్ళు ఈ దేవుళ్ళు తినేసారు. ఇదనమాట. మిగతా ఉన్నాయి తీసి పెట్టి రేపు పొద్దున్న మా పిల్లలందరికీ ఇస్తా. ఇక అందరు మీరు మామ అనుకోండి అబ్బా, ఇంతకు మించి నేను ఏం చేయలేను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ జున్ను వండనీకి రాని శ్రీదేవి బాగా వండిందని లైకులు కొట్టండి. ఓకేనా, బాయ్. ఇప్పుడు తింటున్నా. నిజంగానే బాగా వండినా.